నీట్ పేపర్ లీక్ అవడం చాలా బాధాకరమని, ఇకపై ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని ప్రధాని హామీ ఇవ్వడం జరిగిందని బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కర్నాటి ఆంజనేయ రెడ్డి అన్నారు. శుక్రవారం నెల్లూరులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ పరీక్ష 13 భాషల్లో జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తు కోసం నీట్ ఆన్లైన్ ఎగ్జామ్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నీట్ పేపర్ లీక్ చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని ప్రధాని అన్నారన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి చట్టపరంగా శిక్షిస్తామని అన్నారు. సోనం వాంగ్చుక్ దీక్ష విరమించడం సంతోషకరమన్నారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పుడు మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయన్నారు. యూపీఏ 10 సంవత్సరాల కాలంలో 64,000 మంది ఉద్యమంలో సంఘ విద్రోహ శక్తులు ప్రవేశించాయన్నారు. యూపీఏ 10 సంవత్సరాల కాలంలో 64,000 మందికి పైగా విద్యార్థులు అనేక కారణాల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఉద్యమంలో చేరాయని చెప్పారు. బాధ్యతాయుత గల ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ చర్యలు తీసుకున్నారు. కానీ పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా ఢిల్లీ మహానగరంలో పార్లమెంటు దగ్గర కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అందరూ కూడా బాధపడుతున్నారు ఈ సంఘటనల పట్ల. ప్రధానమంత్రి నిన్నటి రోజున ట్వీట్ చేశారు. వారు ఈ దేశానికి యువకులు, యువశక్తి ఆధారపడింది దేశ భవిష్యత్తు మీద. యువశక్తిని మేము అర్థం చేసుకోగలము, విద్యార్థి శక్తిని అర్థం చేసుకోగలము. నీట్ పేపర్లకి లీక్ చేసిన వారిని ఎవరిని వదలము. ఇప్పటికే 13 మంది జైల్లో ఉన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA అధికారులు కూడా అరెస్ట్ చేయడము, వారిని పదవుల నుండి, బాధ్యతల నుంచి తొలగించడం కూడా జరిగింది. అందువల్ల ప్రధానమంత్రి చెప్పారు, ఎవరిని వదిలిపెట్టము, దీని మీద లోతుగా చర్చ చేస్తాము, దోషులందరినీ కూడా శిక్షిస్తాము. అందుకోసం ప్రధానమంత్రి గారు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయండి అని కూడా ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు ఢిల్లీ హైకోర్టు ఆ విషయం కూడా వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నారు. దోషుల్ని సాధ్యమైనంత తొందరలో వారిని చట్టం ముందు నిలబెట్టి శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వీటన్నికంటే ఒక మంచి పరిణామం సోనం వాంగ్చుక్ రాత్రి వారి యొక్క 25 రోజుల ఆమరణ నిరాహార దీక్షను విరమించడం ఏదైతే ఉందో ఇది ఒక మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం. వారి దగ్గరికి ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా గారు, ప్రధానమంత్రి కార్యాలయంలో మంత్రి వారు ఇద్దరు కూడా వెళ్ళి వారితో చర్చించి కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. దీని మీద దోషులను శిక్షిస్తాం, చనిపోయిన వారి నష్టపరిహార విషయంలో ఆలోచన చేస్తాం, భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. వారు హామీల మేరకు వారు వాంగ్చుక్ గారు చెప్పారు, ఈ హామీలన్నీ కూడా నా హృదయాన్ని తాకాయని చెప్పారు. వారు ప్రధానమంత్రి గారి నాయకత్వం పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ వారు ఆమరణ నిరాహార దీక్షను విరమించడం జరిగింది. చాలా మంచి పరిణామం ఇది ఈరోజు. అదేవిధంగా అనేక మంది చాలా దురదృష్టమైన సంఘటనలో పోలీసు వాళ్ళు 120 మంది పోలీసు వాళ్ళు గాయపడ్డారు, అనేక మంది విద్యార్థులు గాయపడ్డారు. నిన్న వాంగ్చుక్ గారు ఆయన ఆమరణ నిరాహార దీక్ష విరమింపు చేస్తూ ఒక విషయం చెప్పారు. కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చారు, ఈ ఉద్యమంలో చేరారు, వాడి వల్ల కొంత హింస జరిగిందని వారు కూడా ఆమోదించడం జరిగింది. ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే ఏకపక్షంగా మాట్లాడకుండా ఈ ఉద్యమంలో కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు ప్రవేశించారు, వారి వల్ల హింస జరిగిందని కూడా వారు చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఈరోజు నీట్ ఎగ్జాము NDA తీసుకొచ్చింది కాదు, అది అంతకుముందు యూపీఏ ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన నీట్ ఎగ్జామ్ సమంజసం కాదు. ఎవరైనా ప్రశ్నించవచ్చు, అందులో ఎటువంటి అనుమానం లేదు. యూ కెన్ క్వశ్చన్ ఎనీబడి, యూ కెన్ క్వశ్చన్ ప్రైమ్ మినిస్టర్, యూ కెన్ క్వశ్చన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆర్ ఎనీబడి యూ కెన్ క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం అనేది అది ప్రధానమైన అంశం, ప్రజాస్వామ్యానికి ప్రధానమైన అంశం. కానీ ప్రశ్నించే పేరుతోటి కొన్ని విదేశీ శక్తులు, కొంతమంది తుకుడే గ్యాంగు దేశ అభివృద్ధిని జరుగుతూ ఉంటే ఓర్చుకోలేని వాళ్ళ యొక్క చర్యల్ని ఈ కేంద్ర ప్రభుత్వము లేదా భారతదేశం ఆమోదించడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ఒక మంచి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యలో ఇంకా పెద్ద ఎత్తున సంస్కరణలు వస్తాయి, నీటి విషయంలో ఇంకా సంస్కరణలు వస్తాయి. ఈరోజు మనం చూసాము అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కొంతమంది ఈ మెడికల్ మాఫియా, ప్రైవేట్ కాలేజీలు కోట్ల రూపాయలు దండే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. నీటి వల్ల అవినీతికి పాల్పడే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలు మనం చూస్తున్నాం 2 కోట్లు 3 కోట్ల MBBS సీట్లు. ఆ స్థితి నుంచి ఈరోజు మనం ఒక మంచి వాతావరణానికి
నీట్ పేరుతోటి అనేక మంది పేద విద్యార్థులు ఈరోజు 11 లక్షల మంది నీటికి అర్హత సాధించారంటే ఎంతమంది పేద విద్యాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది సంతోషంగా ఉన్నారు. కాబట్టి ఈ సంతోషాన్ని కొనసాగించవలసిన అవసరం ఉంది. నీట్ పేరుతోటి ఇంకా సంస్కరణలు తీసుకొస్తాం. ఈరోజు దేశంలో దేశం ముందుకెళ్తూ ఉంది, అన్ని రంగాల్లో ముందుకెళ్తూ ఉంది. అవి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, రేపు ఆగస్టు 1వ తేదీ ప్రధానమంత్రి గారు భోగాపురం వస్తున్నారు, కొత్త ఎయిర్పోర్టును ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని ఆహ్వానించడం కూడా జరిగింది. వారు 1వ తేదీ వస్తున్నారు. ఎయిర్పోర్ట్ల సంఖ్య 74 ఉండేది. ఈరోజు దేశంలో ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి? మోడీ గారు వచ్చిన తర్వాత 164 ఎయిర్పోర్ట్లు వచ్చాయి. ఎయిర్పోర్ట్లు గాల్లో నిర్మించరు కదా, ఎయిర్పోర్ట్లకు అనేక వసతులు ఏర్పాటు చేయాలి, అనేక మందికి ఉపాధి జరుగుతుంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల భూముల విలువలు పెరుగుతాయి, అనేక ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఈరోజు దేశం అభివృద్ధిలో ముందుకెళ్తున్న సందర్భంలో, ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా ఎదుగుతున్న ఈ సందర్భంలో మొన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ఏమాత్రం సమంజసం కాదు. దేశం భవిష్యత్తులో ముందుకెళ్తుంది. అన్ని సమస్యలకు పరిష్కారం చూపగల శక్తి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి ఉందనే విషయంలో ఎటువంటి అనుమానాలు. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత. ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్ తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్ తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్ లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్ తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.